అస్సలం అయికం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? సో నైట్ 3 అవుతా ఉంది టైం. మీరు చూడొచ్చు, సౌండ్ అయితే అస్సలు లేదు. మదనపల్లిలో అందరూ అయితే నిద్రపోతున్నారు. సో ఈ టైంలో నేను ఎందుకు వచ్చాను టెర్రస్ పైకి వ్లాగ్ స్టార్ట్ చేయడానికి? ఎందుకు వచ్చాను అది చెప్పే ముందు నేను కొన్ని మాటలైతే మీతో షేర్ చేస్తాను. ఆ తర్వాత వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. సో మీ అందరికీ తెలుసు, రంజాన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఆ రంజాన్ అయితే ఒక పవిత్ర నెల అండి. ఈ మంత్ లేదా ఈ నెలలో అయితే మేము ఉపవాసం అయితే ఉంటాము. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం అయితే రంజాన్ 9th మంత్లో అయితే వస్తుందన్నమాట. ఇంకా మంత్లో అయితే 29 days to 30 days అయితే ఉంటుంది ఒక మంత్లో. మూన్ని చూసి మేమైతే మంత్ని స్టార్ట్ చేస్తామన్నమాట. మూన్ని చూసిన తర్వాత రంజాన్ అయితే స్టార్ట్ అయిపోయింది. చిన్నగా ఉంటుంది కదా మూను స్టార్టింగ్లో, అది చూసి అయితే మేము ఉపవాసం అయితే స్టార్ట్ చేస్తామన్నమాట. సో మేము 29 to 30 days అయితే ఉపవాసం ఉంటాము ఒక నెలలో. ఉపవాసం అంటే ఉర్దూలో రోజా అంటారు, ఇంకా అరబిక్లో అయితే సియామ్ అని చెప్తారనమాట. సో ఇది నార్మల్ ఇంట్రడక్షన్ అయితే మీకు ఇచ్చాను రంజాన్ గురించి. ఈరోజు వీడియోలో నేను అయితే నా షెడ్యూల్ ఎలా ఉంటుంది రంజాన్లో, నా మొత్తం డే ఎలా నేను స్పెండ్ చేస్తాను అయితే చూపిస్తాను. 3 అయితే అవుతా ఉంది. ఇంకా మోస్ట్లీ చుట్టుపక్కల హౌసెస్ ఉన్నాయి కదా, వాళ్ళైతే 3:30 అలా లేస్తారు. ఇంకా మొత్తం ఆ టైంలోనే ప్రిపేర్ చేస్తారనమాట. మా ఇంట్లో అయితే ముందే ప్రిపేర్ చేస్తారు, నిద్రపోయే ముందే. అంటే 10:30, 11 o'clock అలా టైంలో ప్రిపేర్ చేస్తారు రైస్ అండ్ కర్రీ ఐటమ్ మొత్తం. ఇంకా ఓన్లీ చపాతీ ఉంటుంది కదా, అదైతే హాఫ్ అన్ అవర్ ముందు అంటే 4 o'clock అలా స్టార్ట్ చేస్తారు. ఇంకా 4:30 లోపల అయితే మేము కూర్చుంటాము తినేయడానికి. సెహరీ అయితే చేస్తాము. సెహరీ అంటే సెహరీ అంటే తినడం అండి. సో అది నేను చూపిస్తాను ఏమి మేము తింటామని. సన్ రైజ్ అయ్యే ముందు అంటే ఆ టైం ఉంటుంది, ఆ టైం కూడా నేను చెప్తాను మీకు. సో ఇంకా స్టార్ట్ అయితే అయిపోయింది ఈరోజు వ్లాగ్ మొత్తం అయితే రంజాన్లో ఒక రోజు నేను ఎలా స్పెండ్ చేస్తాననేసి చూపిస్తాను, ఏమేమి ఉంటుందనేసి మొత్తం అయితే చూపిస్తాను. సో లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో నేను ట్రై చేస్తాను ఇంట్రెస్టింగ్ ఇంకా వీడియో ఇది తీయడానికి. ఇదే అయితే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటామండి. ఇదైతే మటన్ కర్రీ అయితే చేసినాం ఈరోజు. సో ఇంకా నెక్స్ట్ ఐటమ్ అయితే ఇంకా వేడిగానే ఉంది, చూడొచ్చు మీరు. సో ఇదైతే పప్పు అయితే చేసినాము. ఇంకా ఇదైతే రైస్ అండి. సో రైస్ ఉంది ఇక్కడైతే పప్పు ఉంది, ఇక్కడైతే మటన్ కర్రీ అయితే చేసాము. ఇంకా చపాతీ రెడీ అవుతా ఉంది. చపాతీ రెడీ అయిన తర్వాత చూపిస్తాము. మార్నింగ్ 6, 11, 12 అవుతా ఉంది టైం. సో చూసారు కదా మీరు, నేను వ్లాగ్ అయితే ఇక్కడే స్టార్ట్ చేశాను అనమాట. అప్పుడు నేను చెప్పా కింద సెహరీ తినడానికి అయితే వెళ్తున్నా అనేసి. సో సెహరీ అయితే తినేసినాను, నమాజ్ అయితే చదివేసి వచ్చేసినానండి. చెప్పా కదా, సెహరీ అయితే మేము 1.5 గంట ముందు అయితే తింటామన్నమాట. నైట్లోనే తినేస్తాము మార్నింగ్ అయ్యే ముందు. సో సెహరీ తినిన తర్వాత అయితే నమాజ్ అయితే చదువుతామండి. సో మీకు అందరికీ తెలుసు, ఇస్లాంలో అయితే 5 పూట నమాజ్ ఉంటుంది, 5 times అయితే నమాజ్ ఉంటుందన్నమాట. ఫజర్, జొహర్, అసర్, మగ్రిబ్, ఇషా, దీని పేరండి. 5 times అయితే నమాజ్ ఉంటుందన్నమాట. దాని టైమింగ్ కూడా ఉంటుంది, ఈ టైంలోనే చదవాలనేసి. సో ఇప్పుడే ఫజర్ అయితే చదివేసి నేను వచ్చాను అనమాట. సన్ రైజ్ అయితే ఇంకా అవ్వలేదు. ఇంకా రంజాన్ అయితే జరుగుతూ ఉంది, మీకు అందరికీ తెలుసు. ఇంకా నా షెడ్యూల్ ఎలా జరుగుతుంది అనేసి ఈ వీడియోలో చూపిస్తా అన్న. ఇప్పుడు వరకు అయితే నేను సెహరీ చేశాను, నమాజ్ చదివాను. ఇప్పుడు కాసేపు అయితే పోయి నిద్రపోతా అండి. ఎందుకంటే నైట్ మొత్తం నేను నిద్రపోలేదు, చదువుతూ ఉన్నా, ఖురాన్ అయితే చదువుతూ ఉన్నా. 8 o'clock అలా అయితే నేను ఇప్పుడు నిద్రపోతా. నిద్ర అయితే రాదు, కానీ కాసేపు అయితే కూర్చుంటా, ఖురాన్ అయితే మళ్ళీ చదువుతా. ఇంకా రంజాన్లో అయితే ఎక్కువ అంటే ఖురాన్ అయితే చదువుతాము, నమాజ్లు అయితే చేస్తూ ఉంటామండి. సో ఈరోజు అయితే ఫ్రైడే, మధ్యాహ్నం 12:30 లేదంటే 1 o'clock అయితే బయాన్ ఉంటుంది, స్పీచ్ ఉంటుంది, ఆ తర్వాత నమాజ్ ఉంటుంది. ఇంకా ఈరోజు ఎలా గడుస్తుంది, ఈరోజు చూడండి, ఇన్ఫర్మేటివ్ ఉంటుంది ఈ వ్లాగ్. సో నేనైతే మీకు మధ్యాహ్నం కలుస్తాను.
محمد رسول సో హాఫ్ డే అయితే అయిపోయిందండి. సో రోజా అయితే గడుస్తూ ఉంది అనమాట. మధ్యాహ్నం 2 అవుతా ఉంది. చూసారు కదా, నేను ఇప్పుడే ఫ్రైడే ప్రేయర్ చదివేసి అయితే వచ్చాను. మధ్యాహ్నం పూట నమాజ్ ఉంటుంది కదా, అదైతే చదివేసి అయితే వచ్చాను. నార్మల్ టైంలో అయితే దొహర్ అని పిలుస్తారు, ఇంకా ఫ్రైడే అయితే జుమ్మా అని పిలుస్తారు. ఫ్రైడే ప్రేయర్ ఉంటుంది కదా, దానికి జుమ్మా ప్రేయర్ అయినా కూడా చెప్తారనమాట. సో ఇంకా అయితే అవుతా ఉంది టైం. 4 hours అయితే ఇంకా ఉంది మాకి ఇఫ్తారీ చేయడానికి, అంటే తినడానికి ఇంకా 4 hours అయితే ఉందన్నమాట. మార్నింగ్ 5:10, 5:15 లోపల అయితే మేము స్టాప్ చేసినాం తినడం. ఇంకా సాయంత్రం 6:30 లోపల అయితే మేము తింటామన్నమాట. ఇంకా 4 hours అయితే ఉంది. సో ఇంకా ఫ్యామిలీతో పాటు బయట అలా తిరుక్కొని వద్దామనేసి ప్లాన్ అయితే వేశాను. సో 2 అవుతా ఉంది, చాలా ఎండ పడుతూ ఉంది. ఎండ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆలోచించే 3 o'clock, 3:30 అలా వెళ్ళేసి తిప్పేసి అలా తిరిగేసి ప్లాన్ అయితే వేసాం. సో పదండి వెళ్దాము, కాసేపు కూర్చుందాం ఇంట్లోనే, ఆ తర్వాత వెళ్దాము. టైం అయితే మధ్యాహ్నం 3:30 అవుతా ఉంది. సో మధ్యాహ్నం నమాజ్ చదివేసి కాసేపు అలాగే ఇంట్లోనే కూర్చొని ఉన్నా, ఖురాన్ చదువుకుంటా. సో ఇప్పుడైతే చాలా రోజులు అయింది ఈ బండి ఆన్ చేసి, కార్ ఆన్ చేసి, అందుకే కొంచెం ఆన్ చేద్దామనేసి వచ్చాను. సో క్లీన్ కూడా కొంచెం చేసుకుంటున్నా. చాలా దుమ్ము అయిపోయింది. చూడండి ఎంత గలీజ్ అయిపోయింది మొత్తం కార్. సో ఒక రౌండ్ అయితే కొట్టేసిద్దాం అలా బైపాస్లో ఎక్కడైనా. జరుగుతూ ఉంది ఇఫ్తార్ది. సమోసా అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇదైతే సూప్ అయితే తయారైతా ఉంది. ఇఫ్తారీ అయిపోయింది. ఇప్పుడు నమాజ్కి అయితే వెళ్తున్నానండి. అందరూ నమాజ్కి అయితే వస్తున్నారు చూడండి. అందరూ ఇఫ్తారీ చేసేసి నమాజ్కి అయితే వెళ్తారనమాట. మగరీబ్ టైం అయింది కదా. మగరీబ్ నమాజ్ చదివిన తర్వాత ట్రాఫిక్ చూడండి ఎలా ఉందో బెంగళూరు బస్ స్టాండ్లో. నేనైతే ఇప్పుడు టీ తాగేకైతే వచ్చా ఇక్కడ. వ్లాగ్ ఎండ్ చేసే సమయం అయితే వచ్చేసిందండి. చూసారు కదా, మొత్తం షెడ్యూల్ అయితే నేను మీకు చూపించాను. మార్నింగ్ నుంచి, నైట్ నుంచి యాక్చువల్గా వ్లాగ్ స్టార్ట్ చేశాను. సెహరీ, దాని తర్వాత ఫజర్ ప్రేయర్ చదివాము, దాని తర్వాత ఫ్రైడే ప్రేయర్ ఉంది అదైతే చదివాము. ఇంకా కాసేపు అలా తిరిగేసి వచ్చాము. ఇంకా ఇంకో ప్రేయర్ ఉంటుంది, 3వ ప్రేయర్ అసర్ అని, అదైతే చదివినాము. ఆ తర్వాత ఇఫ్తారీ ప్రిపరేషన్ అయితే చేసాము. ఇఫ్తారీలో తింటాం కదా, అవన్నీ ప్రిపేర్ చేసాము, అది తిన్నాము మగరిబ్ టైంలో. సో ఆ తర్వాత మగరిబ్ ప్రేయర్ చదివిన తర్వాత నేను టీ తాగేకి అయితే వెళ్ళాను. టీ తాగేసి వచ్చేసిన తర్వాత ఇంకో ప్రేయర్ అయితే ఉంటుంది, ఇషా ప్రేయర్. అది లాస్ట్ ప్రేయర్ అండి. ఒక రోజులో 5 ప్రేయర్స్ ఉంటాయన్నా కదా. సో లాస్ట్ ప్రేయర్ 8:30 అలా ఉంటుంది ఆల్మోస్ట్. ఆ టైంలో ఆ ప్రేయర్ చదివేసి ఇంకా అయితే వచ్చేసాయండి. వ్లాగ్ అయితే ఎండ్ చేద్దాం. సో రంజాన్ గడుస్తూ ఉంది కాబట్టి కొంచెం షెడ్యూల్ ఇలాగే ఉంది, కొంచెం టైట్ ఉంది, ఎక్కడ తిరగలేకపోతున్నా, నేను ఇంకా ఏం చూపించలేకపోతున్నా. అందుకే వ్లాగ్స్ అయితే తక్కువ వచ్చినాయి, చాలా తక్కువ వచ్చినాయి ఈ నెలలో, మార్చి నెలలో. సో ఇంకా రంజాన్ అయిన తర్వాత నేను ట్రై చేస్తా మంచి మంచి వ్లాగ్స్ తీయడానికి. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడే ఎండ్ చేద్దాం. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటా. ఇంకా మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది ఈ వ్లాగ్ నుంచి అనుకుంటా. లైక్ చేయండి ఈ వ్లాగ్ నచ్చినట్టయితే, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రంజాన్ అయిన తర్వాత పక్కాగా నేను కంటిన్యూ ఉంటా వ్లాగ్స్ తీయడానికి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. కలుద్దాం ఇంకో వీడియోలో. ఉంటా, బాయ్.